ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తుంది. పలు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఈ పేరెత్తితేనే హడలిపోతున్నారు. అంతేకాదు బిల్డర్లు, రియాటర్ల మాటలు నమ్మి సొంతింటి కలను సాకారం చేసుకున్న సామాన్యుల గుండెల్లో కూడా హైడ్రా దడ పుట్టిస్తోంది. గతంలో హైదరాబాద్ నగరంలో గొలుసుకట్టు చెరువులు, పార్కులుండేవి. అయితే ఈ చెరువులు, పార్కులు కాలక్రమేణా కనుమరుగవుతూ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా భూముల ఆక్రమణ కొనసాగింది. చెరువులు, కాలువల కబ్జా కారణంగానే మంచి డ్రైనేజ్ వ్యవస్థ కలిగిన హైదరాబాద్ చినుకు పడితే వణికిపోయే పరిస్థితికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే వ్యవస్థని తీసుకొచ్చారు. దీనినే సింపుల్ గా హైడ్రా అంటున్నారు. నగరంలో వరద పరిస్థితులకు చెరువులు కబ్జా, నాలాల, రోడ్ల ఆక్రమణలే కారణమని విషయాలు బయటపడ్డాయి. దీంతో రేవంత్ సర్కార్ హైడ్రా అనే విభాగాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవడమే దీని పని. జూలైలో ఏర్పాటైన హైడ్రా నెల రోజుల్లోనే భారీ అక్రమాలను తొలగించింది. రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా ఎలాంటి ఆదేశాలకు లొంగకుండా కూల్చివేతలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వదిలిపెట్టడం లేదు. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసి హైడ్రా హైలైట్ అయింది. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. ఇందులో వీఐపీలతో పాటు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. నెల రోజుల్లోనే 43 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది. లోటస్ పాండ్, మన్సూరాబాద్, నందినగర్, మిథాలీనగర్ పార్క్ స్థలాన్ని కాపాడినట్లు, బీజేఆర్ నగర్ లో నాలా కబ్జాను తొలగించినట్లు అధికారులు తెలిపారు. గాజుల రామారం, మహదేవ్ నగర్ లో 2 అంతస్తుల భవనం, బంజారాహిల్స్, ప్రగతి నగర్, చింతల్, అమీర్పేట్, గండిపేట్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో అక్రమాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. ఎంఐఎం నేతలు ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్తో పాటు ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, బీజేపీ నేత సునీల్ రెడ్డి, బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ భాస్కర్ రావు, వ్యాపారవేత్త శ్రీనివాసరావు వంటి వారి నిర్మాణాలను కూల్చివేసింది. చివరకు కాంగ్రెస్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సైతం విడిచిపెట్టలేదు. ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. అధికార, పక్షపాత పార్టీలనే తేడా లేదు. ప్రముఖులనే పక్షపాతం లేదు. ప్రభుత్వం స్థలం కబ్జా చేశారని తెలిస్తే చాలు హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది. మరి ముందు ముందు హైడ్రా ఎలా ముందుకు వెళ్తుంది అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.